కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోల్డ్ రేటు చాలా పెరిగిపోతుంది. అదేదో 2 ఏళ్ల క్రితం కొనుంటే బాగుండు, లేదా 5 ఏళ్ల క్రితం కొనుంటే బాగుండు. అప్పుడే కొని ఉంటే ఇప్పుడు పెరిగిన రేటును చూసి భయపడకుండా ఇంకొక 2-3 కాసులైనా గోల్డ్ ఉండేది అని చెప్పేసి చాలామంది ఇప్పుడు పెరిగిన రేటుని చూసి ఫీల్ అవుతూ ఉన్నారండి. అందులోనే స్వప్న గారు ఒకళ్ళు. స్వప్న గారు అడిగారండి, అక్క కనీసం 2-3 గ్రాములు గోల్డ్ అయినా తీసుకోవాలి అనుకుంటున్నాను. ఏ విధంగా మనీ సేవ్ చేస్తే కనీసం సంవత్సరానికి 2-3 గ్రాములైనా గోల్డ్ తీసుకోవచ్చు, ఒక ఐడియా రూపంలో తెలియజేయండి అంటూ అడిగారు. స్వప్న గారు, మీరు అడిగి కూడా 15 రోజుల పైనే అవుతుంది. ఏమీ అనుకోవద్దండి, వీడియోస్ లేట్ అవుతున్నాయి అని. మాకు పైన వర్క్ జరగడం వల్ల ఎక్కువగా సౌండ్స్ వస్తూ ఉన్నాయండి. దానివలన వీడియో చేయలేకపోతున్నాను. కాబట్టి ఆదివారం వాళ్ళు రావట్లేదండి, పని వాళ్ళు. అందుకని వీలున్నంత వరకు ఆదివారం వీడియోస్ చేసేసి స్కెడ్యూల్లో పెట్టేస్తున్నానండి. దానివలన మీ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడున్న రేటు ప్రకారం బంగారాన్ని మనం ఏ విధంగా కొనవచ్చు, మనీని ఏ విధంగా సేవ్ చేయొచ్చు, మనీని సేవ్ చేసి గోల్డ్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వలన మనీ సేవింగ్ వీడియోస్ మరికొన్ని చెయ్యాలనే సంకల్పం నాలో కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అలానే వీడియోస్ బాగున్నాయి, మీ అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఒక లైక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పుడు ఈరోజు నేను చెప్పే ఐడియా ఏంటంటే, ఇది మ్యాక్సిమము సండే మనీ సేవింగ్ అనొచ్చండి, లేదా వీకెండ్ మనీ సేవింగ్ అని కూడా అనొచ్చు. అలానే వీడియోస్ నచ్చుతున్నట్లయితే మీ విలువైనటువంటి సజెషన్స్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. బాగున్నాయి, ఎవరికైనా అవసరం ఉన్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఇదే ఐడియా ఫాలో అవి నేనైతే డైలీ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. అవి నేను మీకు లాస్ట్లో పిక్ పెడతాను, నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ చూడండి. ప్రతి సండే కూడా నేనైతే 200 వేసుకునేదాన్ని అండి డిబ్బీలోని. లేదు ఆదివారం ఒక్కరోజు 200 వెయ్యలేము అని చెప్పేసి అనుకున్నప్పుడు శనివారం 100 లేదా ఆదివారం 100 కూడా వేసుకోవచ్చు. లేదు 2 ఎందుకు ఒకరోజే వేసేస్తాము అనుకునే వాళ్ళు ఒక్కరోజే, ఆదివారం ఒక్కరోజైనా వేసుకోవచ్చు, శనివారం అయినా వేసుకోవచ్చు. లేదా మీకు మనీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు వారంలో ఒకరోజు 200 అయితే మనీని సేవ్ చేసుకోవచ్చండి. నేనైతే ఆదివారం 200 కంపల్సరీ డిబ్బీలో వేసేదాన్ని. అలానే శనివారం నా దగ్గర 50 ఉంటే 50, 100 ఉంటే 100, 20 ఉంటే 20, అంతెందుకు రూపాయి ఉన్న రూపాయి కూడా శనివారం ఏముంటుంది అది కూడా ఆ డిబ్బీలోనే వేసేదాన్ని అండి. నేను డైలీ వేర్కి చిన్న చిన్న బుట్టలు చేయించుకుందాము అనే ఉద్దేశంతో ఈ మనీ సేవింగ్ అయితే స్టార్ట్ చేశాను. డైలీ వేర్కి ఆల్రెడీ జార్లు అని చెప్పేసి అంటారు కదండి, అవి నా దగ్గర అప్పటికే 2-3 జతలు ఉన్నాయి. కానీ నాకు ఎందుకో బుట్టల మీదకి వెళ్ళి బుట్టలు బాగున్నాయి అనిపించి బుట్టలు తీసుకుందాము అనే ఉద్దేశంతో ఈ సేవింగ్ అయితే స్టార్ట్ చేశానండి. మనం ప్రతి ఆదివారము 200 వేసుకుంటే నెలకి 4 వారాలు కదా, అంటే నెల నెల వేసుకునే వాళ్ళకి బాగుంటుంది, నెలకి 800 చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది అని చెప్దామని చెప్పేసి నెలకి అంటే మనకి 4 వారాలు కాబట్టి ఆదివారం 200 వేస్తాం కాబట్టి 800 అయితే వేసుకోవచ్చండి డిబ్బీలోని. మొత్తం మనకి 1 ఇయర్కి 52 వారాలు కదా, 52 వారాలకు కూడా ప్రతి వారము 200 చొప్పున డిబ్బీలో అయితే మనీని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిబ్బీని ఇంక అసలు కదపకూడదండి. అది మనం గోల్డ్ రింగ్స్ అయితే రింగ్స్, లేదంటే ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్, మనం గోల్డ్ ఏ పర్పస్ మీద అయితే తీసుకోవాలి అనుకుంటున్నామో దాన్నే ఆలోచిస్తూ ఉండాలి. ఇంక అస్సలు మనీని అయితే తీయకూడదండి. మనం మర్చిపోవాలి, ఈ 200 ఇందులో వేసామని చెప్పేసి మ్యాక్సిమం మర్చిపోవాలండి, అంతే. ఇక 52 వారాలకి గాను 200 చొప్పున ఆదివారం వేస్తే
20,800 అయితే అవుతుందండి. ఇక శనివారం నేను ఎంత ఉంటే అంత వేసేదాన్ని అని చెప్పేసి అన్నాను కదా. 10 అయితే 10, 20 అయితే 20, 50 అయితే 50, 100 అయితే 100 ఎంత ఉంటే అంత వేసుకునేదాన్నండి డిబ్బీలోని. నాకొచ్చేసి 1 ఇయర్‌కి 25,400 అయితే పోగన్నయ్యి. వారానికి 200 మేము పోగు చేయలేము అనుకునేవాళ్ళు కనీసం వారానికి 100 రూపాయలైనా డిబ్బీలో వేసుకోగలిగితే సంవత్సరానికి 10,400 అయితే సేవ్ చేయొచ్చండి. అప్పట్లో డైలీ వేర్‌కి రింగులు ఉండేవండి. రింగులు కాకుండా జార్లు వచ్చాయి చూసారా? అవి ఎందుకో మరి ఇష్టం వచ్చినట్టు ఒక 4, 5 జతలైనా కొనేసానండి అప్పట్లోనవి. రకానికి ఒక మోడల్ అన్నట్టు తీసేసుకున్నాను. తర్వాత ఎందుకో బుట్టల మీదకెళ్ళిందండి. ఈ బుట్టలు చిన్నవి క్యూట్‌గా బాగున్నాయి చూడటానికి అని చెప్పేసి అనిపించింది. అవి నేను జాయ్ లుకాస్‌లో చూసానండి. కానీ నేను జాయ్ లుకాస్‌లో కొనలేదు. నేను మా ఆచార్యులు గారి దగ్గర గోల్డ్ ఇచ్చేసి చేయించుకున్నానండి. ఈ విధంగా మనీని సేవ్ చేస్తే మనకి 25,400 అవుతుంది కదా. దాంతో గోల్డ్ రింగులు కొనుక్కోవచ్చు, ఇయర్ రింగ్స్ కొనుక్కోవచ్చు. నేను రింగు కొన్నాను. ఒక సంవత్సరం రింగ్ కొన్నానండి. ఒక సంవత్సరం ఇయర్ రింగ్స్ కొన్నాను. ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇయర్ రింగ్సే చూపిస్తాను. తర్వాత మరొక వీడియోలో రింగ్ చూపిస్తానండి. నేను గోల్డ్ కొనేటప్పుడు గ్రామ్ వచ్చేసి 5,100 ఉండిందండి. 4 గ్రాములు 20,400 అయితే పడింది. 4 గ్రాములు కూడా నేను కాయిన్స్ రూపంలో తీసుకున్నానండి అప్పుడు. మేము ఆచార్యులు గారి దగ్గర ఇచ్చి చేయించుకోవడం వలన చేతగూలి, తరుగు, మజూరి ఇలాంటివి ఉంటాయి కదా. అవన్నీ కలిపి మాకు 26,000 అయితే అయ్యిందండి రింగులకి, అదే ఇయర్ రింగ్స్‌కి. దానిలో స్టోన్స్ కూడా వేయించానండి. రెడ్, వైట్ స్టోన్స్ వేయించాను. అప్పుడున్న రేటు ప్రకారం 5,100 అప్పుడు ఎక్కువేనండి. వామ్మో! రేటు పెరుగుతుంది అని చెప్పేసి అప్పుడు అనుకున్నాము. ఇప్పుడున్న రేటు ప్రకారం 5,100 తక్కువే. ఇప్పుడున్న రేటు ప్రకారం పోల్చుకుంటే అప్పుడున్న రేటు కొంచెం తక్కువ అనిపిస్తుంది. కానీ అప్పుడు 5,100 కూడా రేటు ఎక్కువేనండి. ఇప్పుడున్న రేటు ప్రకారం 73,000 అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మధ్యకాలం నేను గోల్డ్ షాప్‌కి అయితే వెళ్ళలేదు. అంచనాగా ఒక 73,000 అయితే వేస్తున్నాను ఇప్పుడున్న రేటు ప్రకారము. గ్రామ్ వచ్చేసి 7,300 అవుతుంది కదండి 24 క్యారెక్టర్లు. ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే ఈ సేవింగ్ మెథడ్‌లో సేమ్ ఇలానే శనివారం మనకి ఎంత ఉంటే అంత మనీ వేసుకునేటట్టు ఆదివారం 200 వేసుకోగలిగితే 20,800తో పాటు ఒక 5,000 అయినా పోగన్నయ్యి అనుకోండి. అప్పుడు 25,800 అయితే ఉంటాయి కదా. ఇప్పుడున్న రేటు ప్రకారం గ్రాము 7,300 కాబట్టి కనీసం ఒక 2 లేదా 3 గ్రాములు తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. గోల్డ్ ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకి గోల్డ్ హై రేట్లోనే ఉంది అనిపిస్తుంది. మా చిన్నప్పుడు కాసు 15,000 కూడా ఉన్నదటండి. అప్పుడు అదే ఎక్కువ అని చెప్పేసి అనుకునేవారంటండి. నాకు తెలిసి నేను గోల్డ్ కొనడం స్టార్ట్ చేసింది వచ్చేసి కాసు 28,000 నుంచి నాకు తెలుసండి. నేను గ్రామ్ వచ్చేసి 4,500 కానించి కొనడం స్టార్ట్ చేశానండి గోల్డ్ కొనటం. నాకు తెలిసైతే కాసు వచ్చి ఒక 28,000 అలా వచ్చేది నా చిన్నప్పుడు. నాకు అది తెలుసు. నేను గోల్డ్ కొనేసరికి వచ్చి ఇంచుమించు 4,000 పైనే కొన్నట్టు గుర్తుంది. 3,800 కూడా కొన్నానేమో అంత ఐడియా లేదు. 3,500 లోపైతే నేను ఎప్పుడూ కొనలేదండి. నేను కొన్నదైతే 3,500 పైన 4,000 పైసలకే కొన్నాను గ్రామ్ వచ్చేసి. ఎప్పటికప్పుడు గోల్డ్ రేటు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడున్న రేటు ప్రకారం 21,900 అయితే అవుతుందండి 24 క్యారెక్టర్లది. 3 గ్రామ్స్ అయితే వస్తుంది. మరి 3 గ్రామ్స్‌కి రింగే తీసుకుంటారో ఇయర్ రింగ్సే తీసుకుంటారో మీ ఇష్టమండి. అసలు ఆర్నమెంట్ అయితే డైరెక్ట్‌గా తీసుకునేటట్టు అంటే షోరూంలో తీసుకున్నట్టయితే 22 క్యారెట్ల గోల్డే మనకి ఇస్తారండి. 24 క్యారెక్టర్లు అయితే ఐటెం అయితే ఇవ్వరండి. కాయిన్స్ అయితే ఇస్తారు. మనం బయట చేయించుకున్నా సరే 22 క్యారెట్లలోనే చేస్తారండి. 24 క్యారెక్టర్లు అయితే కంప్లీట్‌గా చెయ్యరు. 22 క్యారెక్టర్లు వచ్చేసి తక్కువలో తక్కువ 69,000 అయితే ఉందండి తులం బంగారము. అంటే గ్రామ్ వచ్చేసి 6,900 అయితే ఉంటుందండి ఇప్పుడున్న రేటు ప్రకారం. బంగారం ఎప్పుడూ రేటేనండి. ఎప్పుడూ రేటు పెరుగుతూనే ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొందాంలే అనుకుంటే ఖచ్చితంగా అది పెరుగుతూనే ఉంటుందండి. కాబట్టి
అప్పుడప్పుడు మనీని ఏదో ఒక రకంగా సేవ్ చేసుకుని కనీసం 1 గ్రామో 2 గ్రాముల కాయిన్స్ కొనిపెట్టుకున్నాం అనుకోండి, ఇలా రేటు పెరిగినప్పుడు కంగారు పడకుండా మన దగ్గర గోల్డ్ ఉన్నట్టు ఉంటుందండి. లేదు మనకు అవసరం లేదు అనుకుంటే రేటు పెరిగినప్పుడు అమ్మేయచ్చు కూడానండి. అలా కూడా మనకు అమ్మడానికి ఇష్టం లేకపోతే అది బ్యాంకులో పెట్టుకున్న మనకి లోన్ రూపంలో వస్తుంది. కాబట్టి బంగారం మీద పెట్టుబడి ఎప్పటికైనా సరే మంచిదే అనేది నా అభిప్రాయము. ఇప్పుడైతే ఒకసారి నేను కొన్నటువంటి ఇయర్ రింగ్స్ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఇవే, ఇప్పటికీ నా చెవుల్నే ఉన్నాయి. ఇవి 4 గ్రామ్స్ అండి. డైలీ వేర్కి చాలా బాగుంటాయి. చిన్న చిన్న ఫంక్షన్లు పార్టీలకి వెళ్ళినప్పుడు కూడా ఇయర్ రింగ్స్ అయితే మార్చనక్కర్లేదండి, వీటితోనే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మరి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి అయితే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.